గుంటూరు జిల్లాలో ఫ్లెక్సీల రగడ, సిపిఐ జాతీయ సమావేశాల్లో కీలక నిర్ణయాలు, దివ్యాంగులకు అండగా ఉంటామన్న మంత్రి పొన్నం, మళ్లీ యాక్టివ్ అయిన జ్యోతిల చంటిబాబు. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. హైదరాబాద్ లో 3 రోజుల పాటు జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ముగిశాయి. సందర్భంగా రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఎలా సన్నద్ధం కావాలో 3 రోజుల జాతీయ సమావేశాల్లో చర్చించామన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. సిపిఐ జాతీయ సమితి సమావేశాల్లో 5 తీర్మానాలకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు డి రాజా. ఫిబ్రవరి 16న వాణిజ్య రైతు సంఘాలు నిర్వహించే బంద్ కు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ 3వ అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు వచ్చినట్టే అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 30 నుంచి 35 సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. వికలాంగుల కోసం నారాయణ సేవా సంస్థాన ఆధ్వర్యంలో కింగ్కోటిలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల ఉచిత స్క్రీనింగ్ మెజర్మెంట్ క్యాంప్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వికలాంగులకు కృత్రిమ అవయవాల్ని ఉచితంగా అందిస్తూ నారాయణ సేవా సంస్థాన్ గొప్ప సేవ చేస్తోందని కొనియాడారు మంత్రి. నారాయణ సేవా సంస్థాన్ లాంటి సంస్థల్ని ప్రోత్సహించడంతో పాటు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తాజాగా తాము 500 మందికి కృత్రిమ అవయవాలను అందించగా మరో 1500 మంది కొలతల్ని తీసుకున్నామని, వారికి త్వరలోనే కృత్రిమ అవయవాల్ని అందిస్తామన్నారు నారాయణ సంస్థాన్ నిర్వాహకులు. కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు నుండి అక్రమంగా చొరబడ్డ 3 మయన్మార్ దేశస్థులపై ఛార్జ్షీట్ వేసింది. పలువురు ట్రాఫికర్లు రోహింగ్యాలతో కలిసి మయన్మార్కు చెందిన నిందితులు రబీ ఇస్లాం, షఫీ ఆలం, మహమ్మద్ ఉస్మాన్ అక్రమంగా చొరబడ్డారని తెలిపింది. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కశ్మీర్లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ రెఫ్యూజీ క్యాంప్లో ఉన్న మహిళా రోహింగ్యాలను భారత్లోకి ఈ ముఠా తీసుకొచ్చినట్లు గుర్తించింది ఎన్ఐఏ. వీరికి చెందిన నకిలీ పత్రాలతో పాటు ఇక్కడ ఆధార్ కార్డులు సైతం నిందితులు పొంది వాటితో సిమ్ కార్డులు విక్రయించారు. బ్యాంకు ఖాతాలను సైతం తెరిచారు. బీఆర్ఎస్ ఓటమిపై కీలక విషయాలు చెప్పారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఆర్టీసీ కార్మికుల మాట ఓటర్లు విన్నారు కాబట్టే బీఆర్ఎస్ ఓడిందని చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ మజ్దూర్ తెలంగాణ యూనియన్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ విధ్వంసమైందని చెప్పారు. యూనియన్ లేకుండా కార్మికులు బ్రతకలేరన్న కోదండరాం కార్మికులకు రక్షణ కవచం యూనియన్ అని తెలిపారు. వెల్ఫేర్ కమిటీ రద్దు చేసి యూనియన్ను పునరుద్ధరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కొన్ని రోజులుగా అలకబూరిన కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక మర్రిపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ మార్చినప్పటి నుండి సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే చంటిబాబు సడన్ గా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే చంటిబాబుకు అధిష్టానం నుండి సానుకూల సమాధానం వచ్చిందేమోననే ప్రచారం నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల జగ్గంపేట ఇన్ఛార్జ్ ను మార్చినప్పటి నుండి టీడీపీలోకి వలసలు పెరిగాయి. వైసీపీకి చెందిన పలువురు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ లోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా డెవలప్మెంట్ కు గత ప్రభుత్వం కేటాయించిన 50 కోట్ల రూపాయల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మరో జిల్లాకు మళ్లించారంటూ నిరసనకు దిగారు. మా నిధులు మాకే కావాలంటూ జిల్లా కేంద్రంలో వినూత్నంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించిన నిధులను తిరిగి మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. గతంలో ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటారని చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పట్టణ అభివృద్ధి కోసం ఇచ్చిన 50 కోట్లను ఎలా దారి మళ్లిస్తారంటూ ప్రశ్నించారు స్థానికులు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.